సరిపోదా శనివారం. సరిపోయిందా అంటే సరిపోలేదు భయ్య. నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్లో అంటే సుందరానికి అండ్ నెక్స్ట్ ఫిల్మ్ సరిపోదా శనివారం. టు బీ ఫ్రాంక్, నాకు అంటే సుందరానికే నచ్చింది. అంటే రెండు ఆపోజిట్ జానర్స్ అయినా కూడా రెండింటినీ కంపేర్ చేస్తే అంటే సుందరానికే కొంచెం బెటర్ భయ్య. పోతారు, మొత్తం పోతారు అన్నారు, బట్ థియేటర్లో మొత్తం పోయేంతేం లేదు. నేనేం డిసప్పాయింట్ చేయట్లేదు, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వట్లేదు అని చెప్తున్నా అంతే. హై మూమెంట్స్ ఉంటాయి సినిమాలో, బట్ వివేక్ యాత్రే ఏం చేశారంటే ఒక మాస్ సినిమాని స్టోరీని ఎక్కువ పెట్టి మాస్ ఎలిమెంట్స్ కూడా పెడదాం అని ట్రై చేశారు. బట్ రెండిటికి వచ్చిన ఘర్షణలో ఆ హై అనేది మిస్ అయింది భయ్య. మ్యాక్సిమం స్టోరీ ఉంది సినిమాలో, దాన్ని మేనేజ్ చేస్తూ మాస్ ఎలిమెంట్స్ని మేనేజ్ చేయలేకపోయారని చెప్పాలి. బట్ ఉన్నంత వరకు బాగానే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ బీజిఎం భయ్య. బీజిఎం అండ్ సాంగ్స్ రెండు తోపు ఉన్నాయి. మనం ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందే ప్రమోషనల్ కంటెంట్లో ట్రైలర్ అండ్ టీజర్స్లో గ్లిమ్స్లో మ్యూజిక్ బాగా విన్నాం, మనకు బాగా ఎక్కేసింది. ఆ బీజిఎంలన్నీ కూడా మూవీలో చూస్తున్నప్పుడు బాగానే ఉన్నాయి. బట్ నాకు అనిపించిన ఒక్క ఫ్లా ఏంటంటే ఆ బీజిఎంకి తగ్గట్లు సీన్స్ లేవు అని చెప్పి. బాగానే ఉన్నాయి సీన్స్ కూడా, బట్ ఆ బీజిఎంని అంత ఎలివేట్ చేసేలా ఆ సీన్స్ లేవు. మనకు బాగా ఎక్కేసిన పెలపెలమని శబ్దమే అదొక్కటి అండ్ గరం గరం ఎముడయ్యో, ఈ రెండు సాంగ్స్ మూవీ స్టార్ట్ అవుతానే పడిపోతాయి భయ్య. సో ఇంకా క్లైమాక్స్ వరకు దాచుకోవడానికి బీజిఎంస్ ఏం లేవు. అండ్ ఎస్జే సూర్య బీజిఎం ఒకటి ఉంటుంది, భలే ఉంటుంది అది. త్రూ అవుట్ ద మూవీ బీజిఎం అయితే చాలా బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎస్జే సూర్య అండ్ నాని వీళ్ళిద్దరి కోసమే చూసేయచ్చు మూవీ, అంత బాగా చేశారు వాళ్ళిద్దరు. అండ్ నాని అన్న కొంచెం బల్క్గా నుండి కొంచెం స్లిమ్ అయినట్టు కనపడుతున్నారు మూవీలో. సరిపోదా శనివారం వివేక్ ఆత్రేయ చేసిన ఒక కొత్త అటెంప్ట్ భయ్య. ఒక మాస్ కమర్షియల్ సినిమాలో మ్యాక్సిమం స్టోరీని యాడ్ చేశారు. సో నానికి ఫ్యామిలీ స్టోరీ సపరేట్ ఉంటుంది, ప్లస్ శనివారం రోజు మాత్రం అతను గొడవలు పొట్లాట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ థియేటర్కి వచ్చిన ఆడియన్స్ ఒక మాస్ కమర్షియల్ సినిమాలో మ్యాక్సిమం హీరో ఎలివేషన్స్ని ఫైట్స్ని యాక్షన్ని దృష్టిలో పెట్టుకొని వస్తారు. బట్ ఈ ఫ్యామిలీ స్టోరీని ఇవంతా యాడ్ చేసేసరికి కొంచెం లో అనిపిస్తుంది, అదే కొంచెం కంప్లైంట్. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే నాట్ డిసప్పాయింటెడ్ భయ్యా, నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్, జస్ట్ సాటిస్ఫై అయ్యాను అంతే. యాక్చువల్లీ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ వరకు ఇట్స్ డీసెంట్ భయ్యా, బాగుంటుంది. స్టోరీ బిల్డ్ చేయడం కానీ క్యారెక్టర్ సెటప్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇంటర్వెల్ వరకు ఇట్స్ వెరీ డీసెంట్. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో క్లైమాక్స్ వచ్చే వరకు అలా గ్రాఫ్ తగ్గుతూ పోతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ ల్యాగ్ అవుతూ ఉంటుంది, సో ఆడియన్స్ లో ఫీల్ అవుతారు. నేను క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను భయ్య. యాక్చువల్లీ లాస్ట్ 30 minutes ఆడుకుంటాడట, చాలా బాగుంటుంది అనుకున్నా. బట్ క్లైమాక్స్ నన్ను కొంచెం డిసప్పాయింట్ చేసింది. చాలా డల్ ఉంది క్లైమాక్స్. మనం ఫీల్ అవ్వాలి అనుకుంటున్న హైని క్లైమాక్స్ ఇవ్వలేదు, సో అదే కొంచెం డిసప్పాయింట్మెంట్ నాకు. అండ్ టీజర్లో ఒక షాట్ ఉంటుంది భయ్య, పెలపెలమైన శబ్దమే అనే బీజం ఇంట్రొడ్యూస్ అయ్యింది కూడా ఆ టీజర్లోనే. సో ఆ ఒక షాట్ భలే ఉంటుంది, ఆ ఒక్క షాట్ నాకు మూవీలో లేదు. ఇంకా సరిపోదా శనివారం థియేటర్కి వెళ్ళి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడండి భయ్య, సాటిస్ఫై అవుతారు. ఇంకా స్టార్స్ విషయానికి వద్దాం. నేను 3.5 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తాడో కమెంట్ చేయండి. అండ్ మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్ చేయండి. దట్స్ ఇట్ భయ్య, ఐ విల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.